ఏపీ సచివాలయం రెండో బ్లాక్ లో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు రేగాయి. సెకండ్ బ్లాక్ లో విద్యుత్ బ్యాటరీలుంచే ప్రాంతంలో మంటలు చెలరేగాయి. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇది ప్రమాదమా లేక ఇందులో ఏమైనా కుట్రకోణం దాగి ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేపట్టారు. తెల్లవారుజామున కావడంతో లోపల ఉద్యోగులెవరూ లేరు. ప్రమాదం జరిగిన ఈ రెండో బ్లాక్ లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల, నాదెండ్ల మనోహర్, నారాయణ, కందుల దుర్గేష్, ఆనంద్ రామ్ నారాయణ రెడ్డి, అరితా పేషీలున్నాయి. ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు సీఎం చంద్రబాబు. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, ఏ సమయంలో జరిగింది అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సెక్రటేరియట్లో భద్రతపై ఆరా తీసిన సీఎం ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రతి చోట సీసీ కెమెరాస్ ను ఏర్పాటు చేయాలని అన్నారు. సచివాలయంలో అన్ని చోట్ల భద్రతా ప్రమాణాలన్నీ కూడా పాటిస్తున్నారా లేదా అన్నది ఆడిట్ చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం మొదటి బ్లాక్లోని బ్యాటరీ రూమ్తో పాటు సీఎంఆర్ఎఫ్ విభాగాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సచివాలయంలో పేరుకుపోయిన చెత్తపై చంద్రబాబు సీరియస్ అయ్యారు.